Watch full episodes on Jio Hotstar. ఈ సైకిల్ పంపు ఎందుకు పనికిరాదు. గాలి కొట్టడానికి శక్తి అంతా దారబోయాల్సి వస్తుంది. ఊరికే నస పెట్టకుండా త్వరగా గాలి కొట్టు. జీవితాంతం ఇలా కొడుతూనే ఉంటావా? ఏంటలా పట్టుకుని వేలాడుతున్నావు? కిందకు దిగు. సైకిల్ గాలి ఎవడు కొడతాడు? దానికే గబ్బిలంలా వేలాడుతుండు. నేను అలా షికారుకి వెళ్ళాను. నేను కూడా షికారుకు వస్తాను. ఆగు ఆగుపతులు, నేను వస్తాను. దొంగ దొంగ పట్టుకోండి. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. వాడు తీసుకువెళ్ళింది మన సైకిల్ ని మనమే తెచ్చుకోవాలి. త్వరగా పద. మర్యాదగా సైకిల్ ఆపుతావా లేదా? ఆపకపోతే నీ ఎముకలు విరగొడతాను. అరే, వెనక టైర్లో గాలి లేదు. ఎంత లా ఉన్నావు? త్వరగా దిగు, లేదంటే పంచర్ అయిపోతుంది. సరే, ఎందుకు దిగేశావు? వెనకాల టైర్లో గాలి తక్కువగా ఉంది, పంచర్ అవుతుందంటే నేను దిగేశాను. వాడు నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను మోసం చేశాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. మోటు పత్లు, మీరెవరైనా దొంగ ఇటు నుంచి వెళ్లడం చూసారా? సార్, ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. మీరిద్దరు త్వరగా వచ్చి జీప్ లో కూర్చోండి. చింగం గారు మనకి ఏం చెప్పారు? కూర్చోమని కదా. ఇలా వేళ్లాడుతున్నామేమిటి? కూర్చోమనే చెప్పారు, కానీ కూర్చొనేలోగానే బండి స్టార్ట్ చేసేశారు. కాపాడండి. చింగం గారు, కాపాడండి. ఇద్దరు యువకులు ఎవరు భలే జంప్ చేశారే. వాళ్ళిద్దరు పురుపురి నగర హీరోలు మోటు పత్లు. చూస్తూ ఉండండి, దొంగోడు తప్పించుకోలేడు. కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. సార్, వీళ్ళిద్దరూ మోటు పత్లు. వీరు రిలేషన్ ప్రకారం అయితే నేను ఈయనకి తండ్రిని. నా పేరు కమిషనర్ బాబలగాం. ఈ దొంగ గజ దొంగ మొహాలు మార్చడంలో గొప్ప దిట్ట. ఒకసారి నా మాస్క్ వేసుకుని వెళ్లి నా చైర్లో కూర్చొని నా డ్యూటీ చేశాడు. మా పోలీసు యంత్రాంగానికి మీలాంటి ధైర్యవంతుల అవసరం చాలా ఉంది. మీ ఇద్దరు కావాలంటే చెప్పండి, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాను. నిజానికి సార్, ఈ మధ్య మాకు చాలా పెద్ద చోట్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆర్మీ వాళ్ళు కూడా పిలిచారు. మొన్ననే అమెరికా నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి. సార్, మీ ఆఫర్ మాకు బాగా నచ్చింది. పోలీసు ఉద్యోగానికి మించిన ఉద్యోగం ఇంకేముంటుంది? మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. అయితే ఇవాళ జాయిన్ అవ్వండి. ధైర్య సాహసాలున్న మీకు పహారా బాధ్యతలే సరైనవి. ఏమంటారు? రక్షక భటులు మోటు పతులు, వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. సార్. కానిస్టేబుల్ మోటు రిపోర్టింగ్ సార్. గుడ్, వెరీ గుడ్. మీరిద్దరూ ఆ దొంగ మీద ఓ కన్నేసి ఉంచండి. నేను కమిషనర్ డాడ్ ని డ్రాప్ చేసి వస్తాను. ఆల్ ద బెస్ట్ మోటు పతులు. మీలాంటి పోలీసులను చూస్తూ ఉంటే మాకు సగర్వంగా ఉంటుంది. ఏమైంది దొంగన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి చాలా వయసు అయిపోయింది, ఒంటరిగా ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది, అనారోగ్యంతో ఉంది. మీరు గనక దయచేసి 1 గంట నన్ను బయటికి వెళ్ళనిస్తే నేను మా అమ్మకి మందులిచ్చి వచ్చేస్తాను. తను అభాగ్యురాలు, తను లేచి కూడా నడవలేదు. ఏడవద్దన్నయ్య, ఏడవద్దు. నీ బాధను నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు, అమ్మకి మందులిచ్చేసి 1 గంటలో తిరిగి వచ్చాయి. వెళ్ళు. మీరు ఎంతో మంచివారు. మీరు నా దృష్టిలో ఒక దేవుడు. ఎంత పని చేసావు? వాడిని ఎందుకు వదిలేసావు? వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. 1 గంటలో తిరిగి వచ్చేస్తాడు. అతని ఏడుపు చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. వాడికి తిరిగి రాడు. చింగం మనల్ని మింగేస్తాడు. చింగం వచ్చేలోగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం, పదా.
చెంగం, ఇక ఈ ఊరి బాధ్యత మోటు పతులులది. ఇక భయం వద్దు, దిగులు వద్దు. నువ్వు ఒక రోజు లీవ్ పెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. నిజంగానా సార్? సార్, నేను యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి ఈ రోజే మొట్టమొదటిసారి లీవ్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడ్. ఐ మీన్ సార్. హలో హలో అమ్మా, ఐఎమ్ కమ్మింగ్. మేకు ఇడ్లీ దోశ సాంబారు. ఐఎమ్ కమ్మింగ్ అమ్మా. మోటు పత్తులు, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. త్వరగా వెళ్లి పట్టుకోండి. సార్, నిజానికి ఇందాక ఏం జరిగిందంటే ఆ విషయాలన్నీ తర్వాత. అటు చూడండి, దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. వాడికి ఇదే అలవాటైపోయింది. ఇక నుంచి వాడిని నో అరెస్ట్, షూట్ హిమ్, షూట్ చేయండి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్. ఏయ్, ఏంటి మీరు చేస్తున్న పని? అయ్యమ్మా, వీళ్ళకి మతి చెడినట్టుంది. ఎస్కేప్. నన్నే కాల్చాలని చూస్తారా? ఇప్పుడు మీ సంగతి నేను చెప్తాను. నీకేమైంది మోటు? ఎందుకలా కుంటుకుంటూ పరిగెడుతున్నావు? సరిగ్గా పరిగెట్టు. సారీ సారీ. పహారా కాచే ఈ పొత్తులు చేతుల నుంచి తప్పించుకోవడం అసంభవం, అసంభవం. కానిస్టేబుల్ మోటు, ఫైర్. ఐడియా. కాపాడండి, కాపాడండి. అయ్యో, కాపాడండి. ఇప్పటికి నీ అసలు రంగు బయటపడింది. కానిస్టేబుల్ పత్రు గారు, ఇన్స్పెక్టర్ చింగం గారు నిన్ను షూట్ చేయమన్నారు. ఎయిమ్ అండ్ ఫైర్. ఏం చేస్తున్నారు? దయచేసి నన్ను పారిపోనివ్వండి, కాపాడండి. ఈ రోజు అప్ప చాలా ఖుషీగా ఉంటారమ్మా, ఎందుకంటే ఆయనకి మోటు పత్రులు లాంటి మంచి వాళ్ళు దొరికారు. ఇంకో ఇడ్లీ తిను బాబు. థ్యాంక్ యూ అమ్మా. చాలు చాలు, ఇంకొకటి వద్దు. ఎన్ని సంవత్సరాల తర్వాత నా బంగారు కొండ నా చేత్తో ఇడ్లీ తినబోతున్నాడు. మీ నాన్న కూడా ఇక్కడుంటే ఈ బాగుండేది. పాటికి ఆయన వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఊరిని మోటు పత్రులు పహారా కాస్తున్నారు కదా. ఇక మా డిపార్ట్మెంట్ లో అందరికీ సెలవులే, సెలవులు 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 సెలవులు. ఏంటి మోటు పత్రులు, ఏంటి అవతారాలు? ఏమైనా నాటకాలు వేస్తున్నారా? అచ్చం జోకర్లా ఉన్నారు. మాటలు తిన్నగారాని మేమిప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. కమిషనర్ బబల్ గమ్ గారే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు, తెలుసా? అలాగా, నన్ను కూడా బబుల్ గమ్ కమిషనర్ చేస్తాను రమ్మన్నాడు. ఒక గన్ను కూడా ఇస్తానన్నాడు. మై నేమ్ ఇస్ గమ్, కమిషనర్ బబల్ గమ్. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మిమ్మల్ని వదలా మోటు పత్రులు, మీ అంతు చూస్తాను. ఈయనే అసలు శిశులైన కమిషనర్ లా ఉన్నారే. అసలైన తిరిగి వెళ్ళిపోయాడు కదా, దొంగే ఈ వేషంలో వచ్చాడు. మోటు, త్వరగా ఏదో చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఏంటి ఇంకా ఆలోచించేది? వాడే మనల్ని షూట్ చేసేలా ఉన్నాడు. త్వరగా పరిగెత్తు. ఇవాళ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాగా ఏడిపించారు. మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి నా జీవితంలో మొట్టమొదటి తప్పు చేశాను. మీ ఇద్దరిని పేల్చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో అమ్మా! మోటు, త్వరగా బుల్డోజర్ తిప్పేయి. జీప్ మన వైపే వస్తోంది. త్వరగా కానీ. రోజాన్ని డ్రైవ్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఓ సారీ, నేను మర్చిపోయాను. అయ్యో అమ్మో, అయ్యో కాపాడండి. బహుశా మోటు పత్రులు ఆ దొంగోడిని పట్టుకుని తిన్నగా కోర్టుకే వెళ్ళుంటారు.
అప్పా ఎందుకు పైనుంచి వచ్చిన తల మీద పడ్డారు? చూడండి, అమ్మ మీకోసం ఇడలి పంపింది. ఇదిగో చూడండి, దోశ కూడా పంపింది. సాంబారుతో పాటు చటనీ కూడా పంపించింది. మోటు పత్రులు ఉన్నారు గనక మనం ప్రశాంతంగా ఇడలి దోశలు తినొచ్చు. అయ్యమ్మా! అరే, ఆ దొంగ మన వెనకే ఉన్నాడే. జీపులోంచి ఎలా మాయమైపోయాడు, ఇక్కడ ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఇలా ప్రత్యక్షమైతే నేను దొరికాడుగా. పద లోపలికి తీసుకువెళ్లి గుణపాఠం చెప్దాం. ఈ సంగతి కమిషనర్ గారికి తెలిస్తే మనకు ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తారు. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ఈ దొంగ పారిపోయాడు, కానీ మేము ఎంతో ధైర్య సాహసాలతో మా ప్రాణాలు పణంగా పెట్టి వీడిని పట్టుకున్నాము సార్. ఇప్పుడు వస్తుంది మజా, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. సార్ ఆగండి, మేమేం చేశాం? పరిగెత్తు! పారిపోతూనే ఉండండి. మీ కాళ్ళు పరిగెట్టే వరకు మీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది. అప్పాని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని చంపుతానంటూ ఆయనే వాళ్ళ వెనకాల పడుతున్నాడు. అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. సలాం అలైకుం మేరే దోస్త్, మేరే భాయి జాన్. అరే సలాం సాహెబ్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మాకి ఇక్కడికి నూనె బావుల్ని కొనికి వచ్చినాయి. నూనె బావులు ఏడున్నాయో నీకి మాలూం హై? ఆహా, నాకు నీళ్ల బావి మాత్రమే తెలుసు సాహెబ్ జీ. ఠీక్ హై, మేమే వెతుకుతాయి. ఇప్పుడు మాకి కడుపు ఆకలి వేస్తోంది. మాకి ఆకలి తీర్చనీకి నీకి హోటల్లో ఏమి ఉన్నాయి? బోల్ బోల్. సాహెబ్ గారు, నా కొట్లో సమోసాలు చాలా బాగుంటాయి, ఇవ్వమంటారా? వాలా వాలా, మేరే పిస్తా మేరే బాదం సమోసాలన్నీ ఇచ్చేయి. మీకి సమోసాకి ఏ నూనె వాడినాయి? మాకి నచ్చలే. మేనేజర్, ఇతనికి మన బావులోని నూనె తీసుకొచ్చి ఇయ్యి. నూనె తెచ్చి ఇవ్వడం కాదు, ఒక నూనె బావి ఇతనికి పేరున రాసేయి. ఎప్పుడైనా మాకి ఇక్కడికి వస్తే ఇతనికి హోటల్లో సమోసాలు తింటాయి. మేరే భాయి జాన్. ఏంటి, ఆయిల్ బావా నా పేరు మీద? ఈ అప్పును కూడా నా ఖాతాలో రాసుకోండి. మోటు పొత్తులు, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. మోటు మారు వేషాల్లో వెళ్ళింది మనిద్దరమేని ఆ టీ కొడు బాబాయ్కి తెలిస్తే మన మీద స్కేట్ బోర్డ్ ఆడతాడేమో. అరే, మనం అప్పుగానే కదా తీసుకొని తిన్నాం. దొంగతనం అంటూ ఏమీ చేయలేదు కదా. భలే భలే ఎవరు మనల్ని ఇలా గింగిరాలు తిప్పేస్తోంది? వెళ్ళి చూద్దాం, పద. మనం స్కేటింగ్ సరిగ్గా చేయడం లేదా? నీ స్కేట్ బోర్డ్ ఏమైంది? మనం స్కేటింగ్ చేయట్లేదు మోటు, మన స్కేట్ బోర్డే మన మీద స్కేటింగ్ చేస్తోంది. కాపాడండి! దారి మధ్యలోకి మీరెక్కడి నుంచి వచ్చారు? కాపాడండి! ఇప్పుడు ఈ పాప వాళ్ళ నాన్నని నేను 10 కోట్ల రూపాయలు అడుగుతాను. అప్పుడు ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కాపాడండి! ఇతను జాన్ ద డాన్ కదా. భూమి లోపలేం చేస్తున్నాడు? యోగా చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఊరికే అతన్ని డిస్టర్బ్ చేయకండి. మోటు అంకుల్, పత్లు అంకుల్, మీరెక్కడి నుంచి వచ్చారు? మేము ఆకాశం నుంచి రాలిపడ్డాం. ఇంతకీ నువ్వెవరు? వీళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. దారిలో నా బాడీ గార్డ్ రేస్ చేసి ఓడించేశారు. చాలా సరదాగా ఉంది. నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. చిరునవ్వులు చెందే ఈ చిన్నారి అమాయకురాల్ని ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, పెట్రోల్ లేని డొక్కుబండి, ఉప్పు లేని పప్పు చారు. మీ బాసుని నేను, వాడు కాదు. వాళ్ళిద్దరిని వదలకండి. పరిగెత్తు! ఏదేమైనా నా కూతుర్ని కాపాడండి ప్లీజ్. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్?
నేను మీ పిల్లని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. మోటు పత్లు. రితిక వచ్చేసావా తల్లి? చింగం గారు ఈ పాపని జాన్ తీసుకెళ్లిపోయాడు. మేమే కాపాడి తీసుకొచ్చాం. మీ ఇద్దరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా కూతుర్ని కాపాడారు. సార్, దీస్ ఆర్ ద బెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్. వీళ్ళిద్దరూ ఉండగా పుర్పురి నగర్ లో ఎలాంటి తప్పుడు పనులు జరగవు. మీ ఇద్దరికి నా కూతురికి బాడీ గార్డ్ గా ఉండడం ఇష్టమేనా? మీకు ఎంత జీతం కావాలన్నా నేనిస్తాను. ఒప్పేసుకుంటున్నాం సార్. మీరేం దిగులు పడకండి సార్. పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో మేము ఎక్స్పర్ట్ లాం. ఆల్ ద బెస్ట్ మోటు పత్లు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మోటు అంకుల్ పట్టుకోండి. ఏంటి మోటు, నువ్వు ఒక్క బాల్ కూడా పట్టుకోలేకపోయావు. నేను చూడు ఎలా పడతాను. అయిపోయాను రా. అంకుల్ అంకుల్ ఆ బాల్ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల బాల్ వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు మనం కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోదాం. అంకుల్ పొదల్లో పావులు ఉంటాయి, అలా వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి పురుగు పుట్ర కూడా ఉంటుంది. మేమలాంటి పురుగులకి పుట్టలకి భయపడే ప్రసక్తే లేదు. బాల్ కోసం మోటు పోతులు ఇక్కడికి వస్తున్నారు. ఏం చేద్దాం? ఐడియా ఇవ్వండి. ఇంకా గట్టిగా కొట్టు మోటు. ఏమైనా పురుగు పుట్ర ఉంటే పారిపోతాయి. గట్టి కొట్టు. మోటు పత్తులు, మీరు చాలా గొప్ప పని చేశారు. నేను పైనుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఆ ముగ్గురు దొంగల్ని భలే తరిమి కొట్టారు. గుడ్ జాబ్. ఇలాగే పని చేస్తూ ఉండండి. ఈసారి బాల్ ని మీరు కట్టండి. మీరెంత దూరం కొడతారో ఒక్కసారి కిక్ కొట్టి చూపించండి. ఈసారి నేను క్యాచ్ పట్టుకుంటాను. సరే, ముందు నేను తంతాను. చచ్చాను రోయ్. ఇదేమన్నా బాలా లేక రాయా? ఇంతకీ అవి కాళ్ళ చీపురు పుల్లల. ఒక్క కిక్కు కూడా నువ్వు కొట్టలేవా? నేనెలా కొడతానో చూడు. చచ్చిపోయాను. ఆ బాల్ ఏమనుకుంటున్నారు? సిమెంట్ తో చేసిన బాల్. ఎలాగైనా ఆ పిల్లని మోటు పతుల దగ్గర నుంచి తీసుకొచ్చేయండి. కాపాడు. ఒరేయ్, ఎవరిని ఎలా ఈడ్చుకెళ్తున్నారో కాస్త వెనక ముందు చూడండి రా. ఆగండి రా. ఒరేయ్, నన్ను కాపాడండి రా. ఇప్పుడు మనం ఈ తాడు పట్టుకొని అమ్మాయి రూమ్ లోకి వెళ్తాం. గదిలోంచి ఆ అమ్మాయిని తీసుకొని ఇటు వచ్చేస్తాం. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని 10 కోట్లు అడుగుతావా? తాడు పట్టుకొని పైకెక్కుతావా లేక చంప పగలగొట్టనా? నాకింకా వేరే పని పాట లేదనుకుంటున్నావా? నీ కవితలు వినిపించమంటావా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. పత్రం ఏంటిది? ఈ తాడు ఇక్కడికి ఎలా వచ్చింది? పద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి చూద్దాం. మోటు పతులు, మీరు చాలా సాహసం చేసి ఆ దొంగలు కింద పడి పట్టుబడేలా చేశారు. నేనిప్పుడు చింగం గారికి ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను. దాక్కుని కిడ్నాప్ చేయడం అయ్యే పని కాదు. ఇక డైరెక్ట్ గానే అటాక్ చేద్దాం. భలే బాస్, భలే. ఎంత ఆగు. కవితల పక్కన పెట్టు, అమ్మాయిని తెచ్చిపెట్టు.
నీ కూతురు నీకు దక్కాలంటే నేను చెప్పిన చోటికి 10 కోట్లు తీసుకునిరా. పోలీసులు కవర్ చేసావనుకో నీ కూతురు నీకిక దక్కదు. మోటూపతులు, మీరు నా బైక్ తీసుకువెళ్లి వాళ్ళని వెంటాడండి. దీనిలో ఎన్నో ఆధునిక ఆయుధాలున్నాయి. ఇది నా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్. మీరు వెళ్ళండి, నేను చింగం గారిని తీసుకొస్తాను. ఇంకొంచెం స్పీడ్ పెంచుతాను. మనం ఈ బైక్ మీద వచ్చింది రేసు కాదు, జాన్ను పట్టుకోవడానికి. బైక్ ని వెనక్కి తిప్పు, వాడు వెనకున్నాడు. ఏంటా జరుకులు, సరిగ్గా తోలలేవా? బటన్ నొక్కితే బండి ముందుకెళ్ళదు. దయచేసి యాక్సిలేటర్ తిప్పు. జాన్, మర్యాదగా పాపను వదిలి, లేదంటే నిన్ను షూట్ చేస్తా. కాలిస్తే ఆ అమ్మాయికి తగలొచ్చు. ఈ తుపాకీతో కూడా కాల్చలేము. దాంతో ఏం చేస్తావు? కొడితే పక్షి కూడా చావదు. సరే నువ్వేరా. ఇందులో ఏది పనిచేయనప్పుడు ఈ బైక్ లో వెళ్ళడం దేనికి? ఇప్పుడేమంటావు మోటు? ఇలాగే వీళ్ళని పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకుని వెళదాం. అన్నట్టు నువ్వు ఇందాక ఏ బటన్ నొక్కావు? ఏం నొక్కేశావు మోటు? కాపాడండి! కాపాడండి! భలే సరదాగా ఉంది. మోటు పత్లు అంకుల్ భలే సరదాగా ఆడించారు. వద్దు సార్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆన్సర్. మోటూపతులు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్పవాళ్లు. మీరు ప్రాణాలకు తెగించి ఆ దొంగల బారి నుంచి నా కూతుర్ని కాపాడారు. ఇక మీరు జీవితాంతం నా కూతురికి బాడీ గార్డ్స్ గా ఉండాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.